రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ గురించి మొత్తం తీద్దాం. అంతకుముందు ఎవరున్నా, నేనున్నాయి, లేకపోతే యలమందరావు గారు ఉన్నాయి, ఈ రోజు జీవి ఆంజనేయులు గారు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తానికి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కి ఎవరికైతే డిటిపిసి అప్రూవల్ ఉంది, ఎవరైతే ప్లాట్లు వేస్తున్నారో అన్నిటిని కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపిద్దాం. తప్పనిసరిగా అందులో ఏ కులం వారు ఉన్నాయి, ఏ పార్టీ వారు సంబంధించి ఉన్నాయి, ఖచ్చితంగా అన్నిటిని ఆపేద్దాం. దీనికి నేను సంసిద్ధం. అయితే మొదటిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించేది ఒకటి. సర్వే నెంబరు వినుకొండ గ్రామ సర్వే నెంబరు 309/3లో బొల్లా బ్రహ్మనాయుడు గారు మీ పేరు మీద 4 ఎకరాలు వెంచర్ వేసింది. దీనికి డిటిపిసి అప్రూవల్ ఉందా? దయచేసి చూడండి, దీనికి డిటిపిసి అప్రూవల్ ఉందా? రండి చూద్దాం. ఇప్పుడు సిసి రోడ్డు ఎట్లా వేశారు? సెంటు 4 లక్షల లెక్కన అమ్మారు. మీరు ఏ విధంగా అమ్మారండి దీన్ని? అసలు ఈ భూమి స్వరూపం ఏంటి? ఇది ఎప్పుడో 1954 ముందు ఎస్సీలకి, పేదలైనటువంటి ఎస్సీలు ఆక్రమించుకున్నటువంటి భూమి. తర్వాత వారికి హక్కులు వచ్చినాయి. వారి దగ్గర మీరు కొంటే కొని ఉండొచ్చు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22Aలో చుక్కల భూమిగా ఉన్నటువంటి ఈ భూమిని, చుక్కల భూమి తీసేసి స్వయంగా మీరు ఆ ఎస్సీల దగ్గర అతి తక్కువ రేటు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి మీరు ఈ రోజున దానికి ఒక రహదారి వేసి, మీరు ఎమ్మెల్యే ఉండగా ఈ రోజున బ్రహ్మాండంగా దాన్ని లేఅవుట్ వేశారు. ఇది మీ పేరు ఉందా లేదా? ఇందులో సీసీ రోడ్లు వేశారా లేదా? కరెంటు పోల్స్ వేశారా లేదా? ఏ విధంగా వేశారు? ఇది ఒక్కటి చెప్పండి. 309 వినుకొండ సర్వే నెంబరు 4 ఎకరాల ఎక్స్టెంట్ ప్లాట్లు వేసి ఎకరం 3.5 లక్షల నుంచి 4.5 లక్షలు చేసి అమ్మారు. నేను రుజువు చేస్తా. ఇది మీ భూమే కాదా? రేపు రిజిస్టర్ చేయాల్సింది మీరా కాదా? దీనికి స్పష్టంగా చెప్పండి. అది ఇప్పుడు జరిగింది. ఈ రోజున గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఇది చెప్పని అడుగుతా ఉన్నా. ఇంకా దానికి సంబంధించి రెండోది కూడా అండి, ఆధారాలతో సహా. నువ్వేదో పర్మిషన్లు అంటున్నవే, వల్లా కన్వెన్షన్, బొమ్మనాయుడు గారి కన్వెన్షన్, ఇక్కడ వరకు నువ్వు పర్మిషన్ తీసుకున్నావు, మాకు తెలుసు. ఆ తర్వాత వెనక కట్టినటువంటి గదులు ఎవరు అండి? ఈ వెనక రూములు కట్టారు. హై టెన్షన్ వైర్ చూడండి ఏడుందో. హై టెన్షన్ వైర్లు, కరెంటు వైర్లు ఉన్నప్పుడు 50 మీటర్ల దూరం ఉండాలి. అది ఏ నిర్మాణం జరగాలన్నా 50 మీటర్ల దూరం ఉండాలా. ఇది చూడండి, ఈయన కట్టినటువంటి వెనక రెసిడెన్సీ కన్వెన్షన్ ఆనుకొని దీనికి కట్టారు. ఇది ఎట్లా కట్టారండి? ఇది మీరు ఎమ్మెల్యే ఉండగా కట్టారు. మీ ఎమ్మెల్యే పరపతిని అడ్డం పెట్టుకొని మీరు ఎమ్మెల్యే ఉండగా కట్టారు. ఇప్పుడు నేను రుజువు చేస్తా. ఇదిగో ఇది అవునా కాదా? నిబంధనలకు లోబడి ఉంటే చెప్పండి. నిబంధనలకు విరుద్ధంగా మీరు కట్టారు. మీ ఇల్లు చూస్తేనేమో గ్రామ కంఠంలో ఉంది, మీ బ్రహ్మనాయుడు కన్వెన్షన్ చూస్తేనేమో హై టెన్షన్ వైర్లకి ఆనుకొని ఉంది. మీరు చూస్తేనేమో మీ సొంత, మీ పేరు మీద ఉన్న దానికేమో సిమెంట్ రోడ్లు వేసి, లేఅవుట్లు వేసి సెంటు 4 లక్షల రూపాయల కనుక అమ్ముతున్నారు. ఇంతకంటే అధికార దుర్వినియోగం, ఇంతకంటే మోసం, ఇంతకంటే అబద్ధం ఏందండి? ఈ సాక్ష్యాలు కాదా? రండి, మీడియా మిత్రులు కానీ ప్రభుత్వ అధికారులు, ఈ 3 నేను రుజువు చేస్తా. దీనికి సమాధానం చెప్పండి. దీనికైతే మీరు సమాధానం చెప్పరు. ఇన్నిసార్లు మేము ప్రశ్నించిన మీరు సమాధానం చెప్పరు. ఇంకొకటండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను ఒకటే చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో రైట్ త్రిసభ్య కమిటీని వేద్దాం, లేకపోతే ఇంకోటి వేద్దాం. అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, విలేకరులు కానివ్వండి, ఎవరినైనా ఇబ్బంది లేదు. అధికారులతో కూడిన కమిటీని వేద్దాం. ప్రతి వెంచర్ను కూడా చేద్దాం. నా పేర నేను చెప్తున్నా స్పష్టంగా. నాకు సంబంధించి నేను ఆధారాలతో సహా చెప్తున్నా. నాకు సంబంధించి ఇదిగో నాకు ఎంకుపాలెంలో నాకు 13 ఎకరాల డిటిపిసి అప్రూవల్ లేఅవుట్